ఒక పండితుడు ఒక ఊర్లో చాటింపు వేస్తున్నాడంట. చదువు రాని ఎంత మొద్దులకైనా నేను వేదం నేర్పిస్తాను అని. అప్పుడు ఆ ఊరి రాజుకు ఆ విషయం తెలిసి అతన్ని పిలిపించాడంట. ఏంటయ్యా నువ్వు ఎంత చదువురాని మొద్దులకైనా వేదం నేర్పిస్తానన్నావంట? అప్పుడు అతను ఏం చెప్పాడంటే, అవును రాజావారు, నాకు కాసులు ఇవ్వాలే కానీ గాడిదకు కూడా వేదం నేర్పిస్తాను అన్నాడంట. అప్పుడు రాజు, అయితే మా కుటుంబంలో ఒక గాడిద ఉంది, దానికి వేదం నేర్పియాలి, ఎంత తీసుకుంటావు అన్నాడంట. అప్పుడు అతను 10 సంవత్సరాల కాలం ఇవ్వండి, అలాగే 10,000 వరహాల కాసులు ఇవ్వండి, నేను నేర్పిస్తాను అన్నాడంట. సరే ఇస్తాను, కానీ 10,000 వరహాలు గాడిదకు కానీ వేదం నేర్పించకపోతే ఈ 10 సంవత్సరాల్లో నీ తల తీసేస్తాను అన్నాడంట. సరే అని ముందుకు సాగాడంట. అప్పుడు ఒక అతను కనిపించి, ఏంటయ్యా ఎలా మాటిచ్చావు నువ్వు, గాడిదకు వేదం నేర్పించాలంటే జీవితకాలం పడుతుంది అన్నాడంట. అప్పుడు అతను నవ్వుతూ, ఈ 10 సంవత్సరాల్లో నేను పోవాలని ఏముంది, లేదా గాడిదే పోవచ్చు, లేక రాజే పోవచ్చు అన్నాడంట. మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ మనకన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జర జాగ్రత్త.